హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో పూర్ణం బూరెలు చూపించబోతున్నాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా కూడా చాలా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గిన్నెలోకి 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసుల బియ్యం వేసుకోవాలండి. చాలామంది 1 గ్లాసు మినపప్పుకి 1 గ్లాసు బియ్యం వేసుకుంటారు, కొంతమంది 1.5 గ్లాస్ వేసుకుంటారు. నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ వేసుకుంటున్నాను. ఎందుకంటే పిండి మిగిలిన తర్వాత ఈ పిండిని నేను దోశలకు వాడుకుంటానండి. కాబట్టి 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వేసుకుని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకుని మరలా వాటర్ వేసుకుని ఈ బియ్యాన్ని, మినపప్పును 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. 5 అవర్స్ తర్వాత బియ్యం, మినపప్పు బాగా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు మరలా ఒకసారి వాష్ చేసుకుని గ్రైండర్లో వేసుకుని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీ జార్లో కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండర్లో వేయడం వల్ల బూరెలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు చూసుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో వచ్చినంత వరకు కూడా పిండిని రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకొని ఈ పిండి అంతటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకుని దీన్ని కూడా ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి 1 గ్లాసు శనగపప్పు వేసుకుని 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలండి. తర్వాత 1 గ్లాసు శనగపప్పుకు 2 గ్లాసుల వాటర్ వేసుకుని ఈ శనగపప్పును గంట పాటు నానబెట్టుకోవాలి. గంట తర్వాత వాటర్తో పాటు ఈ శనగపప్పును కుక్కర్లోకి వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 4 to 5 విజిల్స్ వేయించుకుని మెత్తగా ఈ శనగపప్పును ఉడికించుకోవాలి. పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత మ్యాషర్తో దీన్ని మ్యాష్ చేసుకోవాలండి. చాలామంది మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటారు. అలా చేయడం వల్ల పూర్ణం అనేది నోటికి సాఫ్ట్గా తగులుతుంది. ఇలా మ్యాష్ చేయడం వల్ల అక్కడక్కడ పప్పు నోటికి తగులుతూ రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ బెల్లం వేసుకుని అంతా కలుపుకోవాలి. ఇలా బెల్లం వేసి కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ లూజ్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ యాలకుల పొడి వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని కలుపుకుంటూ ఉండాలి. కొద్దిసేపటి తర్వాత ఇది దగ్గర పడుతుంది, అంటే బాల్ లాగా ఫామ్ అవుతుంది. ఆ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కూడా దీన్ని కలుపుకుంటూ ఉండాలి. మీకు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చేతికి నెయ్యి రాసుకుని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని అన్నిటినీ కూడా పక్కన పెట్టుకోవాలి. మనం చేసుకున్న బాల్ని బట్టే ఈ బూరెల సైజ్ అనేది వస్తుందండి. కాబట్టి మీకు నచ్చిన సైజులో ఈ బాల్స్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 గంటల పాటు నానిన పిండిలో 2 స్పూన్ల షుగర్, కొద్దిగా సాల్ట్ వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో ఈ పిండిని బాగా కలుపుకోవాలండి. తరువాత మనం ముందుగానే పూర్ణాన్ని చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ బాల్స్ను ఒక్కొక్కటిగా పిండిలో ముంచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా కడాయికి సరిపడినన్ని బూరెలు ఆయిల్లో వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టకూడదు. 5 సెకండ్స్ తర్వాత వీటిని నెమ్మదిగా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుని ఆయిల్ నుంచి బయటికి తీసుకోవాలి. అంతేనండి, పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.